బీజేపీ ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. స్పీకర్ ఎన్నిక తర్వాత సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. రెగ్యులర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ఉదయం 11:30 గంటలకు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. ఇంతకుముందు ప్రొటెం స్పీకర్ గా ఉన్న అక్బరుద్దీన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడానికి బీజేపీ ఎమ్మెల్యేలు నిరాకరించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. స్పీకర్ ఎన్నిక తర్వాత సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. రెగ్యులర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ఉదయం 11:30 గంటలకు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. ఇంతకుముందు ప్రొటెం స్పీకర్ గా ఉన్న అక్బరుద్దీన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడానికి బీజేపీ ఎమ్మెల్యేలు నిరాకరించారు. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అప్డేట్స్ ఏంటి? అపర్ణ, 11:30 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాబోతున్నారు. ఈరోజు రెగ్యులర్ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. గతంలో 9వ తారీఖున ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ సమక్షంలో మేము ప్రమాణ స్వీకారం చేయనని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాలేదు. కారణం ఏంటంటే ఎంఐఎం పార్టీ రజాకార్ల పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అరాచకాలు సృష్టించారు, ఆకృత్యాలు చేశారు. కాబట్టి ఎంఐఎం పార్టీ సంబంధించినటువంటి ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీని కాంగ్రెస్ పార్టీ నియమించింది, ప్రభుత్వం నియమించింది. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు, ప్రొటెం స్పీకర్గా ఉన్నప్పుడు మేము ప్రమాణ స్వీకారం చేసే ప్రసక్తే లేదని అసెంబ్లీకి రాలేదు. ఆ తర్వాత ఎమ్మెల్యేలందరూ కూడా రాజ్భవన్కి వెళ్ళారు. రాజ్భవన్లో గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ను నియమించారు, ఇది కరెక్ట్ కాదు. చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలు, ఆయన కంటే కూడా 4-5 సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీని నియమించింది. దీన్ని వెనక్కి తీసుకోవాలన్నటువంటి ఒక ఫిర్యాదును కూడా చేశారు. కానీ అప్పటికే ప్రొటెం స్పీకర్గా ఆ ప్రాసెస్ అంతా కూడా పూర్తయింది. ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర ఆందోళన చేసేందుకు ఆ రోజు అసెంబ్లీ లోపలికి వచ్చేందుకు ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు. ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీని నియమించొద్దు అనేటువంటి ఒక నినాదంతో కొద్దిసేపు ఆందోళన చేశారు. ఆ తర్వాత పోలీసులు అక్కడి నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు పంపించిన తర్వాత రెగ్యులర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ఈరోజు గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా స్పీకర్గా ఎన్నికవుతున్నారు. కాబట్టి ఆయన సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. కొద్దిసేపు క్రితమే లక్కిడికప్పుల్లో ఓ హోటల్లో సమావేశమయ్యారు. మొత్తం 8 మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. కాబట్టి 8 మంది ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ లక్కిడికప్పుల్లో ఒక ప్రైవేట్ హోటల్ ఉన్నారు. అక్కడ నుంచి డైరెక్ట్గా అసెంబ్లీకి రాబోతున్నారు. 11:30 గంటల ప్రాంతంలో ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శికి కూడా సమాచారం ఇచ్చారు. మేము కొత్త స్పీకర్, రెగ్యులర్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పారు. వాళ్ళు కూడా 11:30 గంటలకు మీరు అసెంబ్లీకి రావచ్చని అసెంబ్లీ సెక్రటరీ సమాచారం ఇచ్చినట్టుగా బీజేపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కాబట్టి 11:30 గంటలకు అసెంబ్లీకి చేరుకుంటారు. ఆ తర్వాత కొత్త స్పీకర్ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలంతా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటివరకు బీజేపీ సంబంధించినటువంటి శాసనసభ పక్ష నేతను ఇప్పటివరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రకటించలేదు. ఎవరిని శాసనసభ పక్ష నేతగా నియమిస్తారనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. గతంలో అయితే రాజాసింగ్ ఉన్నారు. ఎందుకంటే గతంలో 3 ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, అట్లనే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే రఘునందన్ రావు, వీళ్ళు ఉన్నప్పటికీ కూడా రాజాసింగ్ ఉన్నప్పటికీ కూడా రాజాసింగ్నే శాసనసభ పక్ష నేతగా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. మరి ఇప్పుడు ఆయన మరోసారి రాజాసింగ్కే ఇస్తారా, లేదంటే ఇంకా ఎవరైనా సీనియర్ ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి అవకాశం ఉందా అనేది చూడాలి. ఈరోజు దీని మీద భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ప్రయత్నాలు అయితే మిగతా ఎమ్మెల్యేలు కూడా చేస్తున్నారు. శాసనసభ పక్ష నేతగా ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కానీ సీనియర్ ఎమ్మెల్యే కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొంత రాజాసింగ్కు ఇదివరకే శాసనసభ పక్ష నేతగా నియమించబడినటువంటి అనుభవం ఉంది. ఆయన కూడా అసెంబ్లీలో మాట్లాడారు. అయితే ఆయన కొంత తెలుగు మాట్లాడడం ఇబ్బంది అవుతుంది. ఓల్డ్ సిటీలో ఉంటాడు కాబట్టి రాజాసింగ్ తెలుగు పూర్తి స్థాయిలో మాట్లాడడం ఇబ్బంది అవుతుంది అన్నటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇంకా ఎవరినైనా ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి ఉన్నారు నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి, ఆయన కూడా సీనియర్ ఎమ్మెల్యేనే.
ఇంకొక వైపు కామారెడ్డి నుంచి గెలిచినటువంటి వెంకటరమణారెడ్డి కూడా పోటీలో ఉన్నారు. మరి ఈ ముగ్గురిట్లో ఎవరిని శాసనసభ పక్ష నేతగా నియమిస్తుంది భారతీయ జనతా పార్టీ అనేది చూడాలి. సో మనకు 11:30 గంటలకు ఇక్కడికి అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత మధ్యాహ్నం తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే శాసనసభ దాదాపుగా 10 రోజులు జరుపుతామని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుంది. ఆ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి సరే ఎప్పటివరకైనా శాసనసభ పక్ష నేతగా నియమించాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది కాబట్టి సో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్లో కిషన్ రెడ్డి ఉన్నారు. సో ఎవరిని నియమిస్తారనేది చూడాలి. ఎక్కువ అవకాశాలు అయితే ఎమ్మెల్యే రాజా సింగ్కే ఉన్నాయి. మరి అది ఈరోజు ప్రకటిస్తారా రేపు ప్రకటిస్తారనేది చూడాలి. 11:30 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాబోతున్నారు. కొత్త స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి